అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రారంభించుకుందాం. ప్రేంగల్ తండ్రి, దయగల రాజా, ఎంతో గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అయినందు కొరకై నీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు, వందనాలు. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తమైన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన స్త్రీలంగా కూడుకొని నాయన ఈ యొక్క స్త్రీల యొక్క నాయన మీటింగ్ జరుపుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. లేఖని ప్రేయర్ హౌస్ దేవా సిస్టర్స్ అందరూ కూడా జాయిన్ అవ్వే చూచుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. దేవా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి నశించిపోయిన నన్ను కూడా మీరు ప్రేమించి వెతికి రక్షించుకొని నీ బిడ్డగా నీ సొత్తుగా నాయన రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చినందుకు కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, ఎంత గొప్ప దేవుడు నాయన నా దేవా. క్రీస్తు అనే బండ పైన నిలవబెట్టినందుకు కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సంఘం సహవాసం ఇచ్చినందుకు కొరకై నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా దేవా, మరి ఈ యొక్క మీటింగ్కు నాయన ఆది అంతమైంది నడిపించండి. నన్ను కూడా నీ శిలువ చాటున మరుగుపరచమని వేడుకుంటున్నాను. స్వేచ్ఛగల ఆత్మతో నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించుకున్నట్టు కృప దయచేయమని వేడుకుంటున్నాం. Haggai 2:5 ప్రకారం నా ప్రభువా నాయన, జడ్జెస్ 14:6 ప్రకారం ప్రభువా. అంతేకాదు జకరియా 4:6 ప్రకారం ప్రభువా నైనా నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు దేవా. మరి నా యొక్క సొంత మాటలు, సొంత ఆలోచనలు తీసివేసి నాయన నీ యొక్క మాటలు, నీ యొక్క జ్ఞానం నాకు దయచేయమని వేడుకుంటున్నాం. విన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండుటకును నాయన మేము ఏ విధంగా ఉండాలా నాయన ఈ చివరి దినాల్లో ఇంకను భయముతోను వణుకుతోను మా రక్షణ కొనసాగించుకుంటూ నీ కొరకై జీవించు వారంగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం దేవా. పాటల ద్వారా నేను స్తుతించుట కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నా తండ్రి, ప్రతి అంధకార శక్తుల్ని యేసు నామంలో బంధిస్తుంటున్నాం. కరెంటుని స్వాధీనం ఉంచుకోవాల్సిందిగా వేడుకుంటున్నాము నాయన. నన్ను కూడా నాయన నీ ఆత్మకు అప్పగించుకుంటున్నాను. నీ కృపచేత నన్ను కనికరించి సహాయము చేయమని ఈ సమయాన్ని దీవెనకరంగా చేయవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్ నంబర్ 157, 157వ పాట. 157వ పాట. అందరం వీలైనంత వరకు మీరు కూడా మీ పాటల పుస్తకాలు తీసి పాడేదానికి ప్రయత్నం చేయండి. 1, 3, 5 మాత్రమే పాడుకుందాం, సమయం అయిపోతుంది కాబట్టి. 1, 3, 5. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చేత నా నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చేత నా నిబంధనను. మనలను తానే నిర్మించి గనుక మనలను ప్రేమించేను, మనలను తానే ప్రేమించే గనుక మనలను ప్రేమించేను, మనలను ప్రేమించేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. తండ్రి వలె నీ
ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. తండ్రి వలె నీ ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఎవరు పాపమునొప్పుకొందురో వారిని క్షమించును. ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును. వారిని క్షమించును. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములను అర్పించే ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణములను అర్పించే ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. రండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 8, 9, 10, 11, 12 చదువుకుందాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 12 వరకు చదువుకుందాము. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, పోవద్దు, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్దనే నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టుకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచుటకు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయేజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందే నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల రాజా, ఎంతో గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతివంతుడు అయినందు కొరకే నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాలు మాకు వివరించి, నా ప్రభువా, మేము ఏమి నేర్చుకోవాలో ఈ గ్రంథం ద్వారా, రూతు ద్వారా, నాయన స్త్రీలంగా మేము ఎలా ఉండాలో మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాను.
నా నోట నీ మాట ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను. దేవా, ఈ వాక్యాన్ని దీవించి, ఆశీర్వదించి, నాయనా వినేవారికి నీ మాకును ఆశీర్వాదకరంగా ఉండుటకు, మా హృదయం అనే పలక మీద వ్రాసుకునుటకు, నాయనా చివరి దినాలు భయంకరమైన రోజులు మీరెప్పుడొస్తారో తెలియదు. ఇట్టి దినాల్లో మేము జీవిస్తుండగా నీ వాక్యమును, ప్రార్థనను జీవితం అంతా కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. నాయనా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా నాయన కేవలం నీ మాటలు, నీ తలంపులు దయచేయమని వేడుకుంటున్నాం. నన్ను కూడా నాయన నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాపాడమని, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని, ఎలక్ట్రిసిటీని నీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు తెలిసిన కథే. అందరూ రూతు గురించి ఎంతో చెప్తుంటారు. మనం పుట్టినప్పటి నుంచి క్రైస్తవులం కాబట్టి ప్రతి ఒక్కరు రూత్ అనగానే అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. అయితే కొంత దీనిలో ఏం నేర్చుకుందామో, దేవుడు మనకి ఏం నేర్పిస్తాడో ఈరోజు నేర్చుకుందాం. రూతు అంటే అర్థము బ్యూటీ లేకుంటే ఫ్రెండ్‌షిప్ అని అర్థం అన్నమాట. అంటే ఈ యొక్క ఆ గ్రంథంలో రూతు గురించి మనకు అందరికి వివరంగా తెలుసు. కానీ కొద్దిది మాత్రం చూసుకుందాం. ఇక్కడేమంటాడు బోయేజు రూతుతో, "నా కుమారి నా మాట వినుము. వేరొక పొలములకు ఏరుకొనుటకు పోవద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండు. దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నీ పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారి కోయు చేను కనిపెట్టి వారిని వెంబడింపుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారి చేదిన నీళ్లను త్రాగుమని చెప్పెను." ఈ మాటలు అప్పుడు ఆమె ఏం చేసింది? సాగిలపడిందనమాట. అంటే దేవుడు నీకు, నాకు ఇదే మాటలు హెచ్చరిస్తున్నాడు కదా! మనం మాట వినాలా. వేరొక పొలము దగ్గరికి వెళ్ళకూడదు. అంటే మనకిచ్చినటువంటి ఈ యొక్క దర్శనములోనే మనం ఉంటూ దేవునికి లోబడి ఉండే వాళ్ళంగా ఉండాల. అంతేగాదు దీన్ని విడిచి ఇచ్చట నీ పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. మనము ఎక్కడైతే ఏ ప్రార్థనా మందిరములలో మనం ఉంటున్నామో అక్కడ ఏం చేయాలంటే నిలకడగా ఉండి నానాటికి ఆ యొక్క వాక్యంను విని చదువుతూ మనం ఏం చేయాలా? ఆ యొక్క కుండల యొద్దకు పోయినట్లు ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము అంగీకరించే వారంగా ఉండాలని సెలవిస్తా ఉన్నాడన్నమాట. ఇంకా మన వాక్యం ఏంటంటే 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలమిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చెనని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఎందుకు ఇలాగ చెప్తున్నాడు అనంటే, ఈ బోయేజు ఆయన ఆహ్, విచారించినాడు. ఎవరి గురించి? రూతు గురించి తెలుసుకున్నాడు. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? మోయాబురాలు. ఏంటి ఆ పరిస్థితి? తన భర్త ఎలా చనిపోయాడు? వాళ్ళ అత్త నయోమి. ఇట్లా ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆమె గురించి కంప్లీట్‌గా తెలుసుకున్నాడు కాబట్టి ఆమెకు ఎంతగానో దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేమైతే నీ అత్తకు నువ్వు చేసినావో, ఓర్ప అయితే మొద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే అత్తను వెంబడించింది. అత్త యొక్క దేవుడే తన దేవుడని భావించింది. ఆయన నిజమైన దేవుడని గ్రహించింది. ఆయన దేవుడు లోకరక్షకుడని, అంటే దేవుని యొక్క విలువను తెలుసుకునేది తన అత్త ద్వారా, తన అత్త యొక్క క్రియల ద్వారా. కాబట్టి తను కూడా నిలకడగా ఉండుటకు అక్కడ ఉంటూ వచ్చింది. దానికి ఈ యొక్క బోయేజు అంటున్నాడు, యెహోవా యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీకు నాకు మనం ఏది చేస్తే, ఏ పంట వేస్తే ఆ పంటను కోసుకుంటాం. పుచ్చిపోయిన గింజలు వేసుకుంటే పుచ్చిపోయిన పంటను కోసుకుంటాం. మంచి విత్తనాలేస్తే మంచి ఫలాలే మనము కోసుకునే వాళ్ళంగా ఉంటాము. అయితే మంచి చేసినప్పుడు దానికి దేవుడు బహుమానం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడు మనం చేసిన దానికి గాడ్ విల్ రీపే వాటెవర్ వి ఆర్ డూయింగ్ అన్నమాట. అంటే ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నువ్వు వచ్చితివి. మన దేవుడు ఎవరు అంటే అంత గొప్ప దేవుడు. యెహోవా రెక్కల క్రిందనే మనం ఎక్కడుంటామో సురక్షితంగా ఉండగలమనమాట. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా, నిర్భయంగా, ఏ భయము లేకుండా మనము ఉండగలమని ఆయన దేవుడు సెలవిస్తున్నాడు. నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. ఏంటి? సంపూర్ణమైన బహుమానము. అంటే కొంచెం కొంచెం బహుమానం కాదు గానీ, సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మనం చేసే ప్రతి క్రియకు, మనము మాట్లాడే తీరు గాని, తిండి గాని, బట్ట గాని, మందిరంలో
మనం చేసే ప్రతి పని ఇంటిలో, బయట ఎక్కడ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ రిటెన్ బై గాడ్. అదే అంటే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు లేచుట మనం 139లో మనం కూర్చుండుట, లేచుట, మాట్లాడుట సమస్తం చూస్తున్నాడు దేవుడు గాబట్టి, మనం ఎంతో జాగ్రత్తగుండాలి. దానికి మంచి చేసినందుకు దాన్నేమంటున్నాడు? సంపూర్ణమైన బహుమానము నీ ఇచ్చు ఇ సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అంటే ఇంగ్లీష్ బైబిల్‌లో అయితే రిచ్‌లీ రివార్డ్ అని ఉందన్నమాట. అంటే ఎంత గొప్ప బహుమానం దేవుడు ఇస్తాడు చూడండి. మనం చేసే ప్రతి పనికి దేవుడు బహుమానం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి రూతు వలె మనం కూడా నిజమైన దేవుడిని తెలుసుకొని ఉన్నప్పుడు మనము మన జీవితాల్లో కూడా ఎంతో మార్పు రావాలి కదా! పాత జీవితంనే పెట్టుకొని, పాత జీవితంలోనే మనం బ్రతుకుతుంటే మనకు బహుమానం రాదు. అంత గొప్ప బహుమానం రావాలంటే ఎంత త్యాగం చేసిందో రూతు కదా! తన యొక్క పుట్టింటిని మర్చిపోయింది. అన్నీ మర్చిపోయింది. నయోమిని వెంబడించింది. ఆమెలో ఉన్న దేవుడిని చూచింది. ఆ దేవుడే నాకు కావాలా. నీ ప్రజలే నా ప్రజలు. నువ్వెక్కడ చనిపోయి నేనక్కడ చనిపోయి. నువ్వెక్కడ పూజిస్తా ఇట్లా తన మాటలు చెప్పగలుగుతూ తను అత్తను వెంబడించి వచ్చినట్టు మనము చూడగలం. మనం కూడా అలాంటి బహుమానం కావాలంటే మన దినక్రియల్లోను, మన ఎవ్రీడే లైఫ్‌లో మనం కూడా ఏ విధంగా ఉండాలా? పాత జీవితాలను వదిలేయాలా. అవును. మనుషులన్నాక ఎన్నో తప్పులు, ఎన్నో ఒప్పులు చేస్తుంటాం. కానీ వాటన్నిటిని అయ్యో! నేను అలాంటి దాన్ని ఇలా అయన్నీ కాదు. ఏనాటికీడు ఆనాటి అన్నట్టు మనం ఈరోజు చేసిన తప్పులు ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలి. అవి తిరిగి చెయ్యకూడదనమాట. అట్లా చేసినప్పుడే మనకేమొస్తదంట, ఆయన రెక్కల క్రింద మనం సురక్షితంగానుంటాము. అంతేకాదు సంపూర్ణమైన బహుమానం మనకిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆ రిచ్ రివార్డ్ మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? సమస్తాన్ని మన జీవితంలో పాత జీవితాన్ని తీసివేసుకొని నూతన జీవితం, నూతన స్వభావము ధరించుకోవాలా అని చెప్తున్నాడు. అయితే ఒక పక్షి తన పిల్లలను రెక్కల క్రింద ఎలా దాచుకుంటాదో దేవుడు కూడా మనం ఆయనను ఆశ్రయించినప్పుడు తప్పకుండా ఆయన రెక్కల క్రింద దేవుడు మనల్ని దాచుకునే దేవుడుగా ఉంటున్నాడు. కొన్ని చూసుకుందాం. మనకన్నీ తెలిసిన వాక్యాలే. కీర్తనల గ్రంథము సామ్స్ 17 8th వర్స్. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. ఇదంతా 8 కదా! రెండో భాగంలో చూసుకుందాము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టుల పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకొనకుండా నీ రెక్కల నీడన నన్ను దాచుము. ఇది దావీదు కీర్తన. దావీదు కూడా ఆయనను శరణుజొచ్చి ఉంటున్నాడు. ప్రభువా నన్ను కరుణించు, నన్ను కాపాడు. ఈ అంటే ఈ యొక్క సమస్తం లోకంలో నుండి నన్ను విడిపించి నన్నేం చేయాలా? ఆయన అంటున్నాడు, నీ రెక్కల నీడన నన్ను దాచుము. మనం ఎప్పుడైతే ఆయన రెక్కల నీడల మనం అడగాల దేవుణ్ణి, అయ్యా నీ రెక్కల చాటున నన్ను దాచి కాపాడు. నీ రెక్కల నీడన నేను ఉండుటకు సహాయము చేయనని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన రెక్కల చాటున మనల్ని దాచే దేవుడు. అదే విధంగా దావీదు ఇది అడుక్కుంటున్నాడు. నీ రెక్కల తనకొచ్చిన శ్రమ, తనకొచ్చిన బాధ, తనకొచ్చిన కష్టాలు ఆయన మహారాజు అయినప్పటికీ, ఎంత ఉన్నతమైన స్థానం అయినప్పటికీ కూడా ఆయనకు కూడా కష్టం తప్పలేదు కాబట్టి ఆయన అడుక్కుంటున్నాడు. నీ రెక్కల చాటున నన్ను కూడా దాచయ్యా అని. తర్వాత రెండవదిగా 36 7 8 చదువుకుందాం. కీర్తనలు 36 7 8. దేవా నీ కృప ఎంత అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ కృప ఎంత అమూల్యమైనది. దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. మనం ఈ లోకంలో ఎవ్వరు ఆశ్రయం, తల్లి కాదు, తండ్రి కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఎవ్వరి ఆశ్రయం వచ్చినప్పటికీ కూడా మనకు నష్టమే కలుగుతుంది. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క రెక్కల క్రిందికి వస్తామో అక్కడే మనకు ఆశ్రయము
కలుగుతుంది అనమాట. 61:4 కూడా చూసుకుందాం. 61 అధ్యాయము కీర్తనలు 61:4. 61 అధ్యాయము 4వ వచనము. యుగయుగములు నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. చూసారా ఏమంటున్నాడు? యుగయుగములు నీ గుడారములో మన మన దావీదు మహారాజు కూడా ఆయన ఎన్నో బాధల చేత, తండ్రి నాకు ఇంకెక్కడ శరణు లేదు ప్రభువా, నా ప్రార్థన నువ్వు ఆలకించాలా, నేను ఎల్లప్పుడూ నీ గుడారంలో నివసించేటట్లు నాకు చేయి ప్రభువా, అంతేకాదు నీ రెక్కల చాటున దాగుకొందును అని అంటున్నాడు అనమాట. ఆయన రెక్కల చాటునే మనకు నెమ్మది. ఆయన రెక్కల చాటునే మనకు విశ్రాంతి కలుగుతది. అంతేకాదు ఎవ్వరు సాతాను మనల్ని ముట్టకుండా ఆయన రెక్కల క్రింద మనల్ని సురక్షితంగా ఉంచే దేవుడుగా ఉంటున్నాడు. 63:7 కూడా మనం చూస్తాం. నీవు నాకు సహాయకుడవై ఉన్నావు. కీర్తనలు 63:7. నీవు నాకు సహాయకుడవై ఉన్నావు, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. చూసారా ఆయన రెక్కల, నీవు నాకు సహాయకుడవై ఉన్నావు. ఇక్కడ ఏమంటాడు? యుగయుగములు నీ గుడారంలో నివసించేటట్లు చేయి అంటాడు. ఇక్కడ ఏమంటాడు? నీవు నాకు సహాయకుడవై ఉంటివి. ఎవరు మన సహాయకుడు? దేవుడే మన సహాయకుడు. ఈ లోకంలో ఎవ్వరు ఎన్ని ఉన్నప్పటికీ ఎవరి సహాయం మనకు వ్యర్థమే, కానీ దేవుని యొక్క సహాయం మనకు ఉండాల. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. 91:1 కూడా చూస్తాం. కీర్తనలు మనకు వచ్చిన కంటత వాక్యాలు ఇవన్నీ కూడా. 91:1. మహోన్నతిని చాటిన నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయన యొక్క చాటున నివసించే వాళ్ళే సర్వశక్తిని నీడన విశ్రమించే వాళ్ళంగా మనం ఉంటాం. ఇప్పుడు రూతును మనం చూసుకున్నాం కదా. ఆ యొక్క దీనురాలిని ఆ యొక్క బోయేజు ఏ విధంగా అయితే తను కాపాడుతూ దేవుడు ఆయన అంటున్నాడు, నువ్వు యెహోవా యొక్క రెక్కల క్రిందికి వచ్చావు కాబట్టి నువ్వు సురక్షితంగా ఉన్నావని. అయితే ఈ వాక్యంలో ఇంకా 4లో చూస్తాం. 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. ఆయన రెక్కల కిందనే మనకు శక్తి, బలము. ఆయన రెక్కల క్రింద ఉన్నప్పుడే మనము సురక్షితంగా ఉండగలము. మత్తయి సువార్త 23:37 కూడా మనం చూస్తాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23:37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచున్నదానా, నీ యొద్దకు పంపబడిన రాళ్లను కట్టుకొని ఉంచుము. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగునే నేనును నీ పిల్లలను ఎన్ని మార్లు చేర్చుకొనవలెనని ఇంటిను గాని మీరు వల్లకపోతిరి. మనం ఒకవేళ దేవుని రెక్కల క్రిందికి రాకపోతే మన కష్టానికి దేవుడు మనల్ని వదిలేసే దేవుడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని. ఆయన మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే చాలు. ప్రభువా మాకు దిక్కు లేరయ్యా, మాకు నువ్వే దిక్కు. ఈ లోకంలో ఏది మన వెంట రాదు, దేవుడు తప్ప. ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించి నీవే నాకు దిక్కు అని మనం దేవుణ్ణి నిజంగా ఆశ్రయించినప్పుడు ఆయన కోడి తన పిల్లల్ని ఎట్లా దాచుకుంటుందో అలా ఒకవేళ అందుకని ఇక్కడ అంటాడు, ఎన్ని మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఆ స్థితి తెచ్చుకున్నామంటే అది మనకు నష్టాన్ని కలిగించేదిగా మనకు ఉంటుందన్నమాట. అలాంటి స్థితి రాకుండా ఉండాలనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనం మళ్ళీ రూతుకు వస్తాము. రూతు గ్రంథంలోనే ఈ యొక్క మొదటి అధ్యాయంలో రూతు తను ఎంతగా నష్టపోతూ వచ్చింది. ఆ నష్టపోయినప్పటికీ కూడా తను విశ్వాసంతో జీవిస్తూ వచ్చింది అనమాట. అంటే ఈ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు తను ఎలా విశ్వాసంతో జీవించింది, తను అన్ని కోల్పోయినప్పటికీ ఆ విశ్వాసాన్ని తను చేత పట్టుకొని నాకు నాకు నిజమైన దేవుణ్ణి నేను కనుగొన్నాను, నాకు ఆయన రెక్కల చాటుననే నాకు ఆశ్రయం కలదని తను విశ్వసించింది కాబట్టి ఆ యొక్క ఫస్ట్ చాప్టర్ అంతా విశ్వాసంతో ఉన్నట్టు మనము చూడగలం. 2వ అధ్యాయంలో అయితే మనం ఏం చూస్తామంటే షీ లివ్డ్ ఆన్ హర్ లెఫ్ట్ ఓవర్స్. అంటే 2వ అధ్యాయంలో ఏమైతే మిగిలిపోయినాయో
పొలంలో మిగిలిపోయింది బోయేజు ఆ యొక్క పేలాలు ఇవ్వడము, లేకపోతే ఆ యొక్క పంటను అంటే దా పరిగె ఏరుకొనుటకు ఇదంతా కూడా రెండో అధ్యాయంలో మనం చూస్తాం. లేవియా కాండంలో గూడా మనము చూడగలం అన్నమాట. 19వ అధ్యాయం 9-10, 11లో గూడా. అక్కడ గూడా దేవుడు అక్కడ చెప్తాడు. ఏమని? మీరు చేసి చూడండి, లేవియా కాండము 19వ అధ్యాయము. లేవి కాండము 19వ అధ్యాయము 19, 10లో అన్నమాట. 9, 15, 15 చదువుకుందాము. గొప్పవాడు బీదవాడు చూచును పొరుగువాని ప్రజలు కీడునకు ప్రతి కీడు చేయొద్దు. మీరు మీ భూ పంటలను కోయినప్పుడు 9 వచనం 19, 9 మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరులను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫల వృక్షములు తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షములు తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలేను. నేను మీ దేవుడైన యెహోవాను. ఇలాగా ఎన్నో మార్లు ఈ యొక్క లేవియా కాండంలో సెలవిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఆ బీదల ఎడల దేవుడు ఎంత కనికరం చూపుతున్నాడంటే, ఆ యొక్క పక్షులకు ఆ యొక్క పంట కోసినప్పుడు మొత్తము తీసుకొని పోకూడదు. కొంత అక్కడ వదిలివేయాల. ఇలాంటి విధవరాండ్లు, లేకపోతే దిక్కులేని వారు, తల్లిదండ్రులు లేనివారు, వీళ్ళందరికి కూడా ఆహారం పనికొచ్చేటట్లుగా దేవుడు అలాగ రాసి పెట్టి ఉంచాడు కాబట్టి, ఇక్కడ కూడా ఆ యొక్క బోయేజు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. మీరు పొలంలో ఉన్నది ఆ పరిగెను వదిలేయండి. తను ఎంత కావాలనో తను ఏరుకోగలదు అని చెప్పినప్పుడు, ఆ విధంగా రూతు చేస్తూ వచ్చింది. అంటే షీ లివ్డ్ ఆన్ ద లెఫ్ట్ ఓవర్స్. అంటే ఆ మిగిలిపోయిన దాని మీద ఆ రెండో అధ్యాయం అంతా మనము చూడగలం. తను ఎలా బ్రతుకుతూ వచ్చింది అనేది. మూడవదిగా మనం చూస్తే మూడో అధ్యాయంలో షీ రిసీవ్డ్ జనరస్ గిఫ్ట్స్. అంటే అక్కడ ఈ కష్టపడిన దానికి ఈ మూడో అధ్యాయంలోనికి వచ్చేటప్పుడు ఆ జనరస్ గిఫ్ట్స్ అంటే మంచి బహుమానాలు పొందుతూ వచ్చిందనమాట. ఆ యొక్క పొందిన బహుమానాలు తను దేవుడు ఆమెకు అంటే ఇచ్చేసాడు. తను ఎంత కష్టపడిందో ఆ కష్టాన్ని రుణంగా అది అలాగ ఉండిపోకుండా తనకు కావలసిన సహాయము దేవుడు చేస్తూ వచ్చాడు. తిరిగి 4వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి అక్కడ ఏమైతదంటే, దేవుడు ఆమె యొక్క కన్నీరు నుంచి అంటే సంతోషంలోనికి మార్చినట్టు మనము చూడగలం అన్నమాట. అంటే ఆ యొక్క కష్టమంతా కూడా ఇక్కడ కూడా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చూస్తే 3 భాగాలుగా 1-12 వరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక మంచి భర్తను ఆమెకు ఏర్పరుస్తూ వచ్చాడు. తర్వాత మళ్ళీ 13-17 వరకు మనం చూసినట్టయితే తనకు కుమారుని దయచేస్తూ వచ్చాడు. తర్వాత 4-18 4వ అధ్యాయము 18-24 వరకు మనం చూస్తే ఆ యొక్క వంశావళిలలోకి వచ్చినట్టు మనము చూడగలమున్నాడు. అంటే దేవుడు ఆ యొక్క రూతును ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడంటే అంత ఆశీర్వాదం. ఇంకా ఒకటి చూస్తాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండం 25వ అధ్యాయము 17, 18, 19, 20 చదువుకుందాము. మీరు మీద ఈ కొనను ఒక కెరూబు, ఆ కొనన ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠము దాని 2 కొనల మీద కెరూబులను దాని ఏకకాండంగా చేయవలెను. ఆ కెరూబుల పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకటింటికి ఒకటి ఎదురుగా నుండవలేను. ఆ కెరూబులు ముఖములు కరుణాపీఠం తట్టు నుండవలేను. అంటే ఇక్కడ కూడా ఆ యొక్క కెరూబులు ఏం చేస్తున్నాయి? వాటి రెక్కలతో ఒకటి ముఖం అంటే కరుణాపీఠం తన రెక్కలతో కప్పుకొనుచుండెను. అంటే ఆ కరుణాపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క రెక్కలు విప్పినప్పుడు ఆ కెరూబులు కూడా ఎంతగా ఆ యొక్క మందసం మీద కప్పుతూ ఉన్నట్టు మనము అంటే సురక్షితముగా ఉండగలము అనేది దేవుడు సెలవిస్తున్నాడు. అంటే హెబ్రీ 19లో కూడా మనం అయ్యే వాక్యాలు చూసుకుంటాం. హెబ్రీ 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
19వ వచనంలో మనం చూస్తాము. ఏం చూస్తామంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనవియు, జీవము జీవము గలదియు, ఆయన శరణను అను తెర శరీరమన తెర ద్వారా ఏర్పరచబడినదై మన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు వివేష్ వివేచిన్ వివేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటి పైన మనకు ఒక గొప్ప యాజకుడున్నాడు గనుక, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారమును, నిర్మలమైన ఉదకం స్నానమును గలవారమై, నిర్మలమైన ఉదక స్నానం చేసి, శరీరములను గలవారమై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధిని చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనినది నిశ్చయముగా నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానక మా మానుకొనక మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించు కొలది చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకై సత్కార్యములు చేయుటకై ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. అంటే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, దేవుడు ఏ విధంగా మనల్ని సురక్షితంగా ఉండాలా, ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అంతేకాదు, ఆ నిరీక్షణ కలిగి మనము జీవించాలి. ఆయన రెక్కల క్రిందికి వచ్చినప్పుడే మనకు ఆశ్రయం కలుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడనమాట. అంతేకాకుండా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాము. 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలవ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందును వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగవలేను, ప్రతి వాని నాలుక. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, దేవుడు మన కొరకై ఆయన సిలువలో మరణించి ఆయన విధేయత చూపిన వాడుగా తన్ను తాను ఎలాగ తగ్గించుకున్నాడో, శ్రీలంగా మనం కూడా ఆ విధంగా తగ్గించుకోవాలనే దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఏ విధంగా అయితే రూతు తాను ఏం చేస్తూ వచ్చింది, తాను ఎంతగానో దేవునికి భయపడి లోబడింది కాబట్టి తన జీవితంలో ఆ యొక్క కన్నీటి నుండి ఆ యొక్క సంతోషానికి మార్చినట్టు మనము చూస్తున్నాం. అయితే మనం ఇంకా చూస్తే గనక కొంతమంది స్త్రీలు ఉంటున్నారు. ఎవరు? ఆ స్త్రీల వలె మనము ఉన్నామా? ఈ స్త్రీలు ఏ విధంగా అయితే తమ ఇంటిని, తమ మందిరాలను, దేవుని ఎలా ఉన్నారో మనము ఒక 5-6 మంది స్త్రీలను చూసుకుందాము. అంటే ఇప్పుడు మగ్దలేని మరియను చూస్తాం 20వ అధ్యాయంలో. ఆ యొక్క మగ్దలేని మరియ దేవుని గుర్తించలేకపోయింది. మనం కూడా ఆ స్థితిలో ఉన్నామా? ఆమె దేవునితో పాటు నడిచింది, దేవునితో పాటు తిరిగింది, 7 దయ్యాలను వెళ్ళగొట్టినాడు, ఎంతగా దేవునితో సహవాసం సంబంధం కలిగి ఉంటూ వచ్చింది. అయినప్పటికీ ఆ యొక్క దేవుని ఆ యొక్క సమాధి దగ్గరికి పోయినప్పుడు తన వస్త్రాలు చూసింది. అది అయితే దూతలు అవన్నీ ఏమి తనకు అర్థం కాలే. తను అలాగా నిలబడిపోయి ఉన్నప్పుడు దేవుడు తన వెనక నుండి పిలిచినప్పుడు అప్పుడు తను ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది. అట్లా మనం కూడా సగం గుర్తుపట్టి సగం గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నామా? మనము చిన్నప్పటి నుంచి వాక్యం చదువుతూ బైబిల్ వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ యొక్క దేవుని మనము గుర్తెరిగే వారంగా దేవుని యొక్క ప్రేమను రూతు ఏ విధంగా అయితే తాను యొక్క ఆ యొక్క అపజయమైనటువంటి జీవితంలో నుండి జయ జీవితంలోనికి వచ్చి తను సంతోషంగా తను ఎలా ఉండగలిగింది, అలాగ మనం కూడా ఉండాలనే ఈ యొక్క వాక్యం ద్వారా మనకు సెలవిస్తుంది. మనము దేవుని మగ్దలేని మరియను చూసినప్పుడు తను గుర్తించలేకపోయింది. అయితే మనము ఆ స్థితిలో ఉన్నామా? దేవుని గుర్తించే స్థితిలో ఉన్నామా? లేకుంటే దేవుని అంటే ఈ లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, జీవడము, శరీరాశలు, వీటన్నిటి నుండి మనల్ని ఏం చేస్తుంటదంటే సగం దేవుని వైపు ఉంటాం, సగము లోకంలో ఉంటాం. అట్లా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉండలేము. అంతేకాకుండా
సంపూర్ణమైన బహుమానం కూడా మనము పొందలేము అని వాక్యం సెలవిస్తుంది. రెండో ఆమెను మనం చూస్తే ఫీబీ గురించి చూసుకుంటాం. 16వ అధ్యాయంలో తనకు పౌలుకు ఎంతగా సహాయం చేస్తూ వచ్చింది. ఆ యొక్క పత్రికలు రాసినప్పుడు తీసిపోయి వాళ్ళకి అందిస్తూ వచ్చింది. అంతేకాదు అక్కడ ఆ 16వ అధ్యాయంలో 6, 7 మంది స్త్రీలను మనం చూస్తాం. ప్రిస్కిల్లాను చూస్తాం, పెర్సిస్‌ను చూస్తాం. అలాగే 7 మంది స్త్రీలు వీళ్ళందరూ కూడా ఎలాగ పౌలుకు సహాయం చేస్తూ వారు ఎంతగా దేవుని యొక్క సంఘాన్ని హత్తుకొని సంఘ పరిచారకురాండ్లుగా వాళ్ళు ఉంటూ వచ్చినారో మనం చూడగలం. ఆ యొక్క ఫీబీ కూడా తను ఉన్నన్ని దినాలు ఆ యొక్క పౌలుకు ఎంతో సహకరిస్తూ, ఎంతో పని చేస్తూ, వాళ్ళతో పాటు కలిసి ఆ పరిచర్య చేస్తూ వచ్చింది. మనం గూడా ప్రశ్నించుకుందాం. మన సంఘాలలో మనం కూడా దేవునికిని, ఆ యొక్క సంఘానికిని మనం పరిచర్య చేసే వారంగా ఉంటున్నామా? క్రిటిసైజ్ చేసే వాళ్ళంగా ఉంటున్నామా? వాళ్ళిలాగా, వీళ్ళిలాగా అవన్నీ మనకు పనికిరావు సిస్టర్. మనం ఎంతసేపు ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలా? దేవుని వెతుకుతూ ఉండాల. దేవుని వెతికినప్పుడు ఎవ్వరేం చేసినా మనకు కనబడవు. దేవున్నే మనం గురి కలిగి ఉన్నప్పుడు సంఘంలో మనం ఒక సభ్యులుగా ఉంటూ, సంఘ పరిచారకురాండ్లుగా ఈ ఫీబే వలె మనం ఏం చేయాలా? ఎల్లప్పుడూ సంఘం కొరకు మొరపెట్టే వారంగా ఉండాల. ఈ స్త్రీల కూటాలు వారంలో 2 రోజులు పెడతారు మనం. ఆ యొక్క స్త్రీలంగా మనం కూడి ఈ యొక్క మనం ఇలాగ మనము ప్రార్థనలు చేసినప్పుడు సంఘాలెంతో బలపడతాయి. అయితే మనము రెండందాలుగా ఉండగూడదు. అంటే లోకము, తర్వాత దేవుడు. అది చేత కాదు గాబట్టే సిలువలో మరణించినాడు, రక్తం కార్చినాడు. ఆ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మనల్ని ఒక స్థిరంగా నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. రూతుని ఎలా నిలబెట్టాడు? ఎంతో భయంకరమైన పరిస్థితి తను వెళ్తూ వచ్చింది. అట్టి స్థితి నుండి తను రక్షించిన దేవుడు మనల్ని గూడా కాపాడతాడు. అయితే సంఘంలో ఫీబీలాగా, పెర్సిస్‌లాగా లేకపోతే ప్రిస్కిల్లలాగా ఇంకా ఇలాగ ఎంతోమంది స్త్రీలుంటున్నారు. అక్కడ ఇంకా ఆహ్, ఆహ్, త ఆహ్, అంటే రూపు యొక్క తల్లి. ఆమె గూడా నా తల్లే అని అంటాడు. ఆ తల్లి తను గూడా ఎలా గమనించి ఎట్లా సహాయం చేస్తూ వచ్చిందో, ఆ విధంగా మనం కూడా మన సంఘాలను మనము ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత లూదియాను గూడా చూస్తాం. తను గూడా తుయతైర పట్టణస్థుడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. తను ఆ యొక్క ఊదా రంగు పొడి అమ్ముకునే స్త్రీగా ఉంటుంది. అయినప్పటికీ తనకు తెలిసిందో లేదో మనకైతే వ్రాయబడలేదు గానీ, పౌలు వాక్యం బోధించినప్పుడు ఆ యొక్క ఏటి ఒడ్డున తను గూడా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ వాక్యం విని తను గూడా ఏం చేస్తుంది? ఆ యొక్క వాక్యము తన హృదయంలోనికి వెళ్ళినట్టు మనం చూడగలం. తను వెంటనే ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించింది. తను యేసు ప్రభువును స్వీకరిస్తూ వచ్చింది. తను దేవుణ్ణి ఎరుగుతా వచ్చింది. అంటే ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉంటాడనమాట. ఎప్పుడైతే వాక్యము మనకు ఆశ కలిగి ఉంటాదో, అది ఎవ్వరు చెప్పినప్పటికీ గూడా అది వాక్యం మన హృదయానికి తాకేదిగా ఉంటూ ఉందనమాట. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే గనక లూదియా 15 నుంచి నేను చదువుతాను చూడండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదాననని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. చూడు అక్కడ కూర్చొని విశ్రాంతి దినము గవినె దాటి నది తీరమున ప్రార్థన జరుగు ఆహ్, జరుగు జరుగున గనుకని అక్కడికి వచ్చి కూర్చుండెను. కూడి వచ్చిన స్త్రీలలో మాటలాడుచుంటివి. అప్పుడు లూదియయు దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. చూడండి ఆమె అన్యురాలో కాదో, అన్యురాలనే మనం అనుకుంటాం. అయితే ఆమె ఎట్లాంటిదంట? దైవభక్తి గల స్త్రీ. ఇలాగ మనం కూడా దైవభక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క భయము, భక్తి మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటాం. ఆమె ఊదారంగు పొడి అమ్ముకుండేది. అలాంటి ఆమె ఆ వాక్యం విని, ఆ వాక్యం విన్నప్పుడు ఆమె పౌలును వీళ్ళని అడుక్కుంటుందన్నమాట. ఏమని? ఆమె ఇంటి వారును ఏం చేశారు? బాప్తిజం పొందారు. ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదాననని మీరు యోచించితే, నేను ప్రభువునందు విశ్వాసం గలదాననని మీరు యోచించితే మీరు నా ఇంటికి వచ్చి మాతో పాటి మా ఇంటిలో మ ఉండ వే ఉండమని వేడుకుంటూ వస్తుందనమాట. అంటే ఆ దైవభక్తి గల స్త్రీ ఎంతగా తను దేవుని యొక్క బిడ్డలను
ప్రేమిస్తూ ఆతిథ్యం ఇస్తూ వస్తా ఉంది. వినింది వాక్యం. ఒక్కసారికే వినింది. ఆ ఒక్కసారి తను అందులో ఆమె షీ వాస్ ద ఫస్ట్ కన్వర్టెడ్ వుమన్ అన్నమాట యూరోప్‌లో గూడా. అంటే తాను దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తా ఉన్నామనమాట. అలాంటి మనసు మనము కలిగి ఉండాల. అనేకులను ఆతిథ్యం ఇచ్చేవాళ్ళం. బీదవాళ్ళపై కనికరం చూపాల. దేవుని యొక్క సేవకులకు మనం సహకారులుగా ఉంటూ రావాలనే దేవుడు కోరుచున్నాడు. మొదటి మేరీ మగ్దలేని మరియను చూసాం. రెండవది ఫీబీని చూసాము. మూడవదిగా లుదియాని చూసాం. ఇప్పుడు బెల్షెజర్ యొక్క తల్లిని చూస్తున్నాం. ఆ యొక్క బెల్షెజర్ యొక్క తల్లి, బెల్షెజరు వీళ్ళందరూ మనకు తెలుసు. 4వ అధ్యాయంలో మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10-12 వరకు మనం చూస్తే అక్కడ రాయబడింది. వాళ్ళు ఆ గ్లాసులు దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క ఆ పాత్రలు తీసుకొని వారు తాగి వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క చెయ్యి హస్తం వచ్చి మెనే మెనే టెకెల్ అని అక్కడ రాసినప్పుడు భయపడిపోయి ఆయన మోకాళ్ళు వణికినాయని రాయబడింది. అక్కడ చూస్తే ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో భయపడిపోతున్నాడు బెల్షెస్సర్. చేత కావటంలా. అయితే ఇది తల్లికి తెలిసింది. తల్లి యొక్క పని ఏంటి అనంటే తన పిల్లలు ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు అది గమనించుకోవాల. తను గ్రహించింది. వెంటనే వచ్చింది. నాయనా నీ తండ్రి యొక్క సమయంలో దానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎంత దైవభక్తి కలిగినటువంటి వాడు అని ఆయన గురించి ఎంతగా వ్రాసారంటే చూడండి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము ఆహ్, 12 చదువుతాను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకు, మర్మములు బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్న ఉత్తరములకు విచ్చుటకును జ్ఞానము తెలివియు గలవాడు కనబడెను గనుక ఆ రాజు అతని బెల్షెస్సరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలిపింపుమని అతడు దానిని భావం నీకు తెలుపునని చెప్పెను. చూసారా? దానియేలు ఎంత తెలివి గలవాడు, ఎంత జ్ఞానం ఎట్లొచ్చింది ఆయనకు జ్ఞానము, తెలివి? ఆయన సొంతము ఆయనకు రాలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుడు ఇట్టి జ్ఞానం ఇచ్చినాడు. ఆ దేశంలో వాళ్ళకి ఎంత కష్టం, ఎంత బాధొచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా దానియేలులో ఆయన వారికి సహాయకారంగా ఉంటూ వచ్చినట్టు మనం చూడాలి. ఆ యొక్క బెల్షెజర్ యొక్క తల్లి ఇంతగా తను ఆ యొక్క దినాల్లో నెబుకద్నెజర్ దినాల్లో గూడా ఇలాంటి పరిస్థితులొచ్చినప్పుడు దానియేలును పిలిపించి, దానియేలు ఆ యొక్క కలభావాలు ఇవన్నీ చేసినప్పుడు తను గమనించి తన మనసులో గుర్తుపెట్టుకొని దానియేలు ఒక మంచి ప్రవక్తగా అలాంటి ఒక దైవజనుడుగా తను గుర్తించింది గాబట్టి తన కొడుకుకు సహాయం చేస్తూ వచ్చిందనమాట. అలాగా మనం కూడా దేవుని యొక్క బిడ్డలను గుర్తించగలుగుతున్నామా? అలాగా తర్వాత ఫిలిప్పి యొక్క కుమార్తెలను మనం వాళ్ళు 21:8లో మనం అపోస్తుల కార్యం 21:8లో మనము చూడగలం. వాళ్ళు ఎంతో దైవభక్తి కలిగిన నలుగురు కుమార్తెలను ప్రవక్తినీలు అని వ్రాయబడింది. ఎందుకు ప్రవక్తినీలు అని వ్రాయబడింది? ఆ యొక్క కుమార్తె ఎలాగ ప్రవక్తినీలు కాగలిగినారు? వాళ్ళ యొక్క మనం ఆలోచన చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు దైవభక్తి కలిగి ఉంటారు. ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. ఎవరిని విమర్శించరు. నోర్లు కాకుండా ఉండింటాయి. అంతేకాదుండా ఎవరిని వేలెత్తి చూపించే వాళ్ళు కాకుండా ప్రార్థనా జీవితం కలిగి రేయి మొదటి జామున లేకుంటే వారి యొక్క సమయముల కొద్దీ వాళ్ళు ప్రార్థన తమ తల్లి చేస్తున్నటువంటిది అన్నీ కూడా చూసి ఆ బిడ్డలు నలుగురు కూడా లోకంలో ఉన్న వాటిని వెంబడించకుండా లోకానికి విరుద్ధంగా వారు దేవుని బిడ్డలుగా వారు స్వీకరించబడి వారు ప్రవక్తినీలుగా చేయబడ్డారంటే ఎంతగా తల్లిదండ్రుల యొక్క ప్రభావం బిడ్డల మీద ఉందో మనం చూడగలం కదా. అంతే ఆ యొక్క ఊరికినే మనం ఈ దినాల్లో మన బిడ్డలకి ఎంత భయంకరంగా మన పిల్లలు ఉంటున్నారు. ఎంతన్నా చెప్పు, ఏమన్నా చెప్పు. దేవుడు కొంత ఒక 10% దేవునికి ఇస్తున్నారు గానీ, మిగతా 90% ఈ లోకానికి, యూట్యూబ్‌లకు లేకపోతే సెల్ ఫోన్‌లలో ఇలాగ నిమగ్నం అయిపోతున్నాయి. అదే తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలకు మాదిరికరంగా ఉండాలని మనకు ఆశ లేదా? రూతు తన జీవితంలో ఎంత నష్టపోయింది, ఎంత కష్టపడింది. అయినను ఆయన అంటున్నాడు, దేవుడు నువ్వు చేసిందంతయు కూడా చూసి ఉన్నాడు అని. అలాగా దేవుడు తప్పకుండా చూసే దేవుడుగా ఉంటున్నాడు అని మనము చూస్తున్నాం. దేవుడు ప్రతిదీ చూస్తాడు. అలాగా తల్లిదండ్రులంగా మన పిల్లల కొరకు
కన్నీరు కార్చి, లేకపోతే మొరపెట్టుకున్నప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి ఏమైతాడు? వాళ్ళు మార్పు చెందుతారు. మనం వాళ్ళకి ఏమి చెప్పాల్సిన పనిలా. నాన్న ఇలాగుండండి, ఇలాగుండండి, అమ్మ ఈ విధంగా చేయండి. ఇదంతా కూడా మన అవసరమే లే. మనం మోకరించి, మనం ప్రార్థన చేస్తూ, మన జీవితం బైబిల్ చదవడం, వాళ్ళ ముందే వాళ్ళు చేసే పిచ్చి పనులే మనం గూడా చేస్తుంటే, వాళ్ళు ఇంకెక్కడ సరిదిద్దబడగలుగుతారు? ఆ నలుగురు కుమార్తెలు. ప్రతి ఇంటిలో ఎవరన్నా మనం ఈ రోజుల్లో చూడగలుగుతున్నామా? ఒక్కరు నలుగురుంటే, నలుగురు 4 రకాలుగా ఉంటారు. ఎందుకు ఇదంతా కారణం అంటే, తల్లిదండ్రుల యొక్క తప్పు. ఎందుకు తల్లిదండ్రుల యొక్క తప్పు? మనము లోకంలో ఉన్న మర్యాద చొప్పున ఈ సొసైటీలో గొప్పగా ఉండాలని మనం ఎంతగా ఆలోచన చేసి, దేవుడు, లోకము సైమల్టేనియస్‌గా వెళ్తున్నాం గాబట్టే, ఇంత శ్రమను మనము అనుభవిస్తూ ఉంటున్నాం. అదే తల్లిదండ్రులుగా వారు ఎంత చేసి ఉంటే, ఆ నలుగురు బిడ్డలు దేవుని యొక్క దృష్టిలో దేవుడు వాళ్ళను ప్రవక్తనీయులుగా చేయగలిగినాడు. అలాగే మనం చూస్తాం. ఎవరు? మోషే, అహరోను, అమ్రాం, యోకెబెదులు. వాళ్ళ ముగ్గురు పిల్లలను ఎలాగ వాళ్ళు గూడా ప్రవక్తనీయులు కాగలిగినారు? షీ బికేమ్ ఎ ప్రాఫిటెస్. వాళ్ళిద్దరూ ప్రవక్తలుగా. ఎందుకు? తల్లిదండ్రుల యొక్క మనకందరికీ తెలుసు. మోషే యొక్క తల్లిదండ్రులు అమ్రాం, యోకెబెదులు ఏ విధంగా ప్రార్థన చేశారు? ఏ విధంగా వాళ్ళు మొరపెట్టుకున్నారు? ఆ ఇటుకల పనిలో ఎలాగా? ఆ బానిసత్వంలో ఎలాగుంటూ వచ్చారో అయన్నీ తెలిసి వాళ్ళు ముగ్గురు కూడా అలా ఎన్నో ఉదాహరణలు బైబిల్‌లో మనకు రాసి ఉంచాడు దేవుడు. నాయనా అంటే ఈ యొక్క యుగంలో అంటే మనం నేర్చుకోవాలి. ఇవి చదవాలా, నేర్చుకోవాలా. మనం అలవాటు చేసుకుంటే మన పిల్లలకు గూడా అదే. గట్టిగా అరిసి, కేకలేసి, వాళ్ళని తిట్టి, కొట్టి ఎన్ని చేసినా వాళ్ళు రానే రారు దారికి. ఈ విధమైన దేవుడు ఎందుకు రాసి పెట్టాడంటే, మనం ఇవి నేర్చుకోవాలి. యుగాంతమందున్న మనకు మనము దేవుని సన్నిధే కావాలి. నీ పాదాలే మాకు శరణం ప్రభువా అని మనం అనుకున్నప్పుడు ఆయన రెక్కల కింద నిన్ను నన్ను దాచేవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్టయితే ఈ దినము మనము కీర్తనలు 31వ అధ్యాయము మనం మనం అనుదినము కీర్తనలు మనం చదువుకుంటూ ఉంటే తప్పకుండా దేవుడు ఆ యొక్క కీర్తనల ద్వారా మనల్ని సామెతల ద్వారా, ప్రావర్బ్స్ ద్వారా మనతో మాట్లాడే దేవుడు. దయచేసి ఉదయకాలంలోనే మీరు లేచినప్పుడు అది చదువుకుంటే ఎన్నో హెచ్చరికలు మనం అక్కడ చూడగలం. ఇక్కడ కూడా 31వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం అన్నమాట. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళాక 10వ వచనం నుంచి 31వ అధ్యాయము 10 నుంచి 31 వరకు మీరు వెళ్ళి చదివి ఇది కంటత చేసి, అవును ప్రభువా ఈ విధంగా నేను జీవించాలని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేసే దేవుడుగా ఉంటాడు. అక్కడ మనం ఏం చూస్తాము? గుణవతి అయిన భార్య దొరుకుటారుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఒక గుణవంతురాలైన భార్యకు కలిగినటువంటి ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను. అంటే ఆమె తన బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. చూసారా? ఇవన్నీ నేను కొన్ని చదువుతాను. మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లో మీరు ప్రశాంతంగా కూర్చొని మోకరించి అది అడుగుతే వస్తే కనుక మీరు ఇక్కడ ఎన్నో అద్భుతాలు మనం చూడగలము. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొనును, చేతులతో బలముగా పనిచేయును. చూసారా? ఒక స్త్రీ, గుణవంతురాలైన స్త్రీ ఎలా ఉండాలంటే ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకోవాల, చేతులతో బలముగా పని చేయాల.
అంతేకాదు ఆమె ఆ, పంటను తన చేతితో పట్టుకొను, తన వ్రేలుతో కుదురు పట్టి నడుచును. ఇంకా దీనులకు తన చెయ్యి చాపును. చూసారా, 2వ అధ్యాయం 15-16లో కూడా మనం చూస్తాం. రూతులో ఏమంటారు అక్కడ? రూతు గ్రంథము 2వ అధ్యాయము 15 మనం చూస్తాం. 15లో ఆమె ఆమె ఏరుకొనుటకు తెచ్చిన బోయేజు ఆమె పనివారి మధ్య ఏర్పరచుకొని ఆమె అవమానపరచకుడి, ఆమె కొరకు పిడికెడు పడవేసి ఆమె ఏరుకొనుటకు విడిచిపెట్టి ఆమెను గద్దింపవద్దని దాసులకు ఆజ్ఞాపించెను. అంటే అక్కడ ఏం చూపిస్తున్నాడు? దయను చూపిస్తున్నాడు. అంటే ఆ యొక్క ఆమె మీద ఆమె ఎంతగా బోయేజు ప్రేమ చూపిస్తున్నాడు మనము చూడగలం. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. మనము కీర్తనలు గ్రంథం 41లో చూస్తాం. దీనులను కటాక్షించు వారు ధన్యులు అని అంట. వారు రోగశయ మీద ఉన్నప్పటికీ ఎవరైతే సహాయం చేస్తూ వాళ్ళని ఉంటే అలాంటి వారికి దేవుడు తప్పకుండా వారి రోగశయ నుండి తప్పించే దేవుడు అని అంటాడు అనమాట. అంటే ఇంకా ఇంకేమంటాడు? తన ఇంటి వారి చలి తగలకుండా భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించెదరు. ఇంకా ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుందురు. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్టు వర్తకములు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. స్త్రీకి ఏందమ్మా వస్త్రములు? ఎన్ని పట్టు వస్త్రాలు, ఎన్ని నగలు, ఎంత మంచి చీరలు కట్టుకున్నా దాని వల్ల మనకి ఏ విలువ ఉండదు. అయితే ఏముంటదంట? మనం ఎట్లుండాలా? మనకి ఏముండాలా? బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆ బలము, ఆ యొక్క ఘనత ఆమె మనకు వస్త్రాలుగా ఉంటాయన్నమాట. ఆమె రాబోవు కాలం విషయమై నిబ్బరముగా ఉండను, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి అందరినీ నష్టపరిచే వాళ్ళంగా మనము ఉండకూడదు. అందుకని ఇక్కడ వ్రాయించారు, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ప్రతి విషయంలో జ్ఞానం కలిగి మనం చేసే ప్రతి పనిలో మనం తూచి మాట్లాడుకోవాలి. వి షుడ్ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్ అనమాట. ఆమె కృపగల ఉపదేశం ఆమె బోధించును. చూసారా, ఆమె కృపగల ఉపదేశం. ఎప్పుడైతే తల్లి ఈ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అంటాడు. అంటే ఈ తల్లిగా భార్యగా ఉండాలంటే ఇట్టి గుణాలు మనము కలిగి ఉండు. కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చూసారా, ఇక్కడ బెల్షస్సర్ తల్లి ఆమె కూడా ఏం చేసింది? ఆమె తన యొక్క కొడుకు యొక్క బాధను చూసింది. తను బాధపడుతుంటే, నాయన పలానా ఆయన ఉన్నాడు, ఈ విధంగా ఆయన మనకు సహాయం చేయగలడు, నువ్వు వెళ్ళి చూసుకొని ఆయనను పిలిపించుకో ఆమె చెప్తూ వచ్చింది. అలాగా తల్లి యొక్క పని ఏంటి అంటే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఎంత గొప్ప భాగ్యం దేవుడిస్తున్నాడు. ఇది మనం ఎప్పుడైతే దేవునికి భయపడి లోబడి, పెద్దలకు భయపడి లోబడి మనం జీవించినప్పుడు ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉంటాడు. దేవుడు అంటుండే, ఎన్నో మార్లు నా రెక్కల కింద నేను దాచుకోవాలనుకున్నా, కానీ దాచుకోలేకపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేనేం చేయగలను? దేవుడే మనల్ని అడుగుతున్నాడు. అందుకు ఆమె పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలంది. ఇంతకంటే జీవితం ఏముందండి? నీతి, న్యాయం, భయము, భక్తి కలిగి మనం చేసినప్పుడు దేవుడు మనకు సంపూర్ణమైన హీ విల్ రివార్డ్ రిచ్లీ, హీ విల్ గివ్ అస్ రివార్డ్ అంటాడు. అట్టి రివార్డ్ మనం పొందుకోవాలంటే ఈ విధంగా చాలా మంది కుమార్తెలు ప్రతివత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అంటే. ఎంతో మంది ఉన్నారమ్మా, ఎంతో ఉన్నారు అని భర్త పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ మించిన దానివమ్మా నువ్వు. అలాంటి పేరు మనకొద్దా? ఇలా ఇప్పుడు మనం ఎంతమందిని స్త్రీలను చూసాం. ఎవరిని చూసాము? మగ్దలేని మరియను చూసాము, ఫీబిని చూసాం, లుదియాని చూసాం, బెల్షస్సర్ని చూసాం, తల్లిని చూసాము, ఫిలిప్ కుమార్తెలను చూసాం, మరియా మార్తలను చూసాం. ఇంకా ఎంతో మంది బైబిల్లో ఇలాంటి స్త్రీలు ఉంటున్నారు. అలాంటి స్త్రీల వలె మనం కూడా ఉండాలని మనకు లేదా? చాలా మంది కుమార్తెలు అంటే వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడదావు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంతే. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అట్లనే అవన్నీ కాదు, దేవుడిచ్చిన దాంట్లో మనం తృప్తి చెంది మనం భయముతో జ్ఞానంతో అంటే
ఆ బలమును మనకు ఘనతగా ఆయన వస్త్రంలాగా ఇస్తాడనమాట. కృపగల ఉపదేశం మన నోట పెడతాడు దేవుడు. జ్ఞానం కలిగి మనం ప్రవర్తిస్తుంటున్నాం. పండుకున్నప్పుడు ఆమె భోజనం చేయదు, పని లేకుండా భోజనం చేయదు. ఆమె కుమార్తెలు ఆమె ధన్యురాలు అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చూసారా, వారందరూ వాళ్ళ కుమారులు పిల్లలు తన కుటుంబీకులు ఏమంటారు, నన్ను అందరికంటే మించిన దానవమ్మా అని అంటారు. చూసారా, ఇలాంటి ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇలాంటిది మనం పోగొట్టుకుంటే ఎంత బలహీనులం. అంటే వెన్ వి కమ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ద లార్డ్ వీ విల్ హ్యావ్ సెక్యూరిటీ. అంటే కంప్లీట్ సెక్యూరిటీ, ఆయన రెక్కల నీడనే మనకు సెక్యూరిటీ ఉంటుందన్నమాట. అలాంటి జీవితం మనం పోగొట్టుకుంటే ఏమి లాభం కదా. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని రూతును ఎంతగా హెచ్చించాడు. మిగిలిపోయిన దానిలో అలాగా తను ఎంతో జనరస్ గిఫ్ట్స్ పొందుతూ వచ్చింది. అంతేకాదు చివరికి తన టీయర్స్ అన్నీ కూడా ఇట్ వాజ్ చేంజ్డ్ ఇంటూ జాయ్ అని మనం చూడగలం. దేవుడు ఈ యొక్క విధానంలో మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆ యొక్క ప్రతి స్త్రీగా మనం ఈ యొక్క సామెతల గ్రంథం చదివినప్పుడు అనుదినము మనకి ఎన్నో హెచ్చరికలు ఉంటాయి. అయితే 31 నుంచి 31 అధ్యాయంలో 10 to 31 మనం చూసినప్పుడు అంటే దేవుడు అన్నీ ఉన్నాయి, అవన్నీ మనం పాటించాలని దేవుడు సెలవిస్తున్నాడు. సెలవిచ్చినప్పుడు మనకు చేత కాదు కాబట్టి మనం మోకరించి దేవుణ్ణి అడిగి ఈ విధంగా నేనుంటే, మన తల్లి తండ్రిగా ఇంటిని మన పిల్లల్ని సంరక్షించుకుంటే, అలాగ ప్రతి తల్లి చేస్తే సమాజం అంతా మారిపోతుంది కదా. అలాంటి స్థితి రావాలని మనం అందరము ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఒక నిమిషం మన హృదయాన్ని దేవునికి ఇచ్చుకొని వెంటనే ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల రాజా, ఎంతో గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నీతి సూర్యుడు అయినందు కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మా ముందుకు తెచ్చిన లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నా దేవా, మరి నాయన మరి రూత్ యొక్క వాక్యాన్ని మేము వింటూ వచ్చాము. తను దేవుని యొక్క రెక్కల నీడన ఎంత సురక్షితంగా షీ వాజ్ రివార్డెడ్ రిచ్లీ అని మేము చూస్తున్నాం ప్రభువా. ప్రతిదీ నువ్వు చూచుచున్న దేవుడు. బోయేజు వచ్చి చెప్తున్నాడు, అమ్మా నువ్వు చేసిన దానిని దేవుడు చూచి ఉన్నాడు అని చెప్పి. అవును ప్రభువా, నువ్వు మమ్మల్ని చూచే దేవుడు నాయన, ప్రతిదీ రాసుకునే దేవుడు నాయన. మేము ఏ విధంగా ఉండాలో నేర్పిస్తూ వచ్చావు ప్రభువా. మేము నమ్మకమైన స్త్రీలంగా, గుణవంతురాలంగా నాయన, మా పిల్లలకు నిజమైన మంచి తల్లులంగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. ఎంతో భయంకరమైన రోజులు మేము చూస్తున్నాం ప్రభువా. ప్రతి ఇంట పిల్లలు ఎంతో నష్టపోతున్నారు ప్రభువా. అవును ప్రభువా, పిల్లల యొక్క బాధ, వారు కూడా నీ యొక్క రాజ్యంలో మేమొక్కలమే దేవుని రాజ్యానికి వస్తే తల్లిదండ్రులు, ఆ పిల్లలు ఏమైపోతారయ్యా. ప్రతి పిల్లల కొరకు తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ కన్నీటితో ప్రార్థన చేయుటకు, మొరపెట్టుకొనుటకు నాయన, ఒక మంచి మార్గంలో నడుచుకొనుటకు, వాక్యానుసారంగా జీవించుటకు, వాక్య వెలుగులో జీవించుటకు కృప దయచేయండి. సాతాను సైమల్టేనియస్గా ఎంతో పని చేస్తూ వస్తుందయ్యా.